అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలమైన దేవుడువు, మరియు ఆకాశమందును భూమి యందు నీవే దేవుడు ప్రభువా. నీవుగాక వేరే దేవుడు నైనా మరి లేడని నమ్ముతున్నాం ప్రభువా. నీవే దేవుడిగా ఉండి సమస్తాన్ని జరిగించుచున్నావు దేవుడు ప్రభువా. అలాగే మమ్మల్ని ప్రేమించి నాయన ఈ సాయంకాల సమయంలో ఇచ్చిన మరొక ఆరాధన కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ కూడి ఉన్నప్పటికీ అక్కడ మీరు ఉన్నారు ప్రభువా. నీ నామం ధరించిన ప్రజలుగా ఈ స్థలంలో నాయన ఇక్కడ కూడి ఉంటుండగా ప్రభువా, చిందించబడిన గొర్రెపిల్ల రక్తము కిందని నేను కలుసుకుంటున్నామని నమ్ముతున్నాం ప్రభువా. మీరు మా మధ్యలో ఉండండి, మహిమగంత ప్రభావాలు పొందుకోండి. ముఖ్యంగా వాక్యము ద్వారా నన్ను మమ్మలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి పేరు. పిల్లర, మనము గత వారము ఒక అంశం చెప్పుకున్నాం. ఏంటంటే భూమి మీదకి శ్రమలు ఎంతకాలం నిలిచును అని చెప్పి. కొంతమంది 7 ఏండ్లు అంటే 7 సంవత్సరాలు అన్నారు, కొందరేమో కొన్ని సంవత్సరాలు చెప్పి అన్నారు. కానీ దాని ట్రిబులేషన్ అంటే మహాశ్రమలు. కానీ భూమి మీద 3.5 సంవత్సరములే మహాశ్రమలు జరుగుతాయండి. శ్రమలు అంటే ఏదో 40 దినాల శ్రమలు కాదు, మనకు వచ్చే శ్రమలు కాదు. మరి యేసుక్రీస్తుని, ఆయన పంపిన ప్రవక్తని, వర్తమానాన్ని తోసేసినటువంటి వారందరూ, మరి విగ్రహార్థికులు, క్రీస్తుకి బయట ఉన్న వారందరూ కూడా ఎత్తబడక మిగిలిపోయినటువంటి నామకార్థ క్రైస్తవులు, అంటే పేరుకి చర్చికి వెళ్తూ లోకంలో జీవిస్తున్నటువంటి వారు విడబడతారు. అలాగే వర్తమానంలో కూడా బాప్తిస్మాలు పొంది ప్రవక్తని, వర్తమానాన్ని కూడా తెలిసి కూడా సరిగా వెంబడించిన వారు కూడా విడబడతారండి. అలాగే విగ్రహార్థికులు విడబడతారు. సో ఈ 3 రకాల వారు మరి నిజంగా సిద్ధపడిన వారు మాత్రమే ఆ గడియకు, ఆ సమయానికి, ప్రభు వచ్చే సమయానికి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ చల్లారిపోకుండా, దిగజారిపోకుండా, పడిపోకుండా, లోకములో కలిసిపోకుండా దేవుని కొరకు మండుచు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారో అలాంటి వారు బుద్ధిగల కనికలుగా ఉండి తమ దివిటిలో ఆరిపోకుండా కాపాడుకుంటూ, దివిటి అంటే ఆత్మ అయింది, నూనె అంటే పరిశుద్ధాత్మైనది, ఆరిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ అనే వాక్యము చేత ఎల్లప్పుడూ పోషించబడుచు వాళ్ళు ఆత్మ సిద్ధపరచుకుంటూ సజీవులుగా ఉండి ఆయనతో సదాకాలం అనగా ఆయనతో ఎత్తబడతారు ప్రియార. అలా ఎవరైతే తమ ఆత్మలను చల్లారిపోతున్నాయో, దీపాలు ఆరిపోతున్నాయో వారు విడవబడ్డారు. ఆ యేసు చెప్పినటువంటి ఉపమానంలో తెలుసు కదా, 10 మంది కనికలు వెళ్ళారు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే ఇక్కడ బుద్ధి గలవారికేమో నూనె ఉన్నది, సిద్ధిలో నూనె ఉన్నది, వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి, వాళ్ళ డ్యూటీలు వెలుగుతున్నాయి. దాని అర్థం ఏం తెలుసా? నీ ఆత్మ ప్రభు వచ్చే వరకు వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మ ప్రభు వచ్చే వరకు మండుచు ఉండాలి. మండుచు మాత్రమే కాదు, వెలగటం మాత్రం కాదు, కానీ ఇతరులకి వెలిగించేయడానిగా దీపకాంతి ఎప్పుడు ఇతరులకి అలా వెలిగిస్తుందో, వెలిగించబడినటువంటి ఆ దీపము ప్రజలకి మార్గం చూపిస్తుందో, ఈ 3 జరగాలి. వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, ఆ తర్వాత ఆరిపోకుండా చూసుకోవాలి, అనేకులకి నువ్వు దారి చూపించేటువంటి దీపంగా ఉండాలి. ఇలా నిన్ను సిద్ధపరచుకుని ఉండాలి. అలా బుద్ధి గల వారు క్రీస్తు వచ్చినప్పుడు వెళ్ళిపోయారండి. ఇక బుద్ధి లేని వారు ఏంటంటే బద్దకించి, సరిగా లేక చలరిపోయి, కలిసిపోయి ఆరిపోయారు అన్నమాట. దీపుడు వాళ్ళ దగ్గర ఏమో లేదంటే పరిశుద్ధాత్మ లేదు, అంటే ఈ కాల వర్తమానము దానికి అలా సిద్ధపడలేదు, అందుకే వారు విడవబడ్డారు. సో ఆ టైపు ఎవరైతే విడవబడ్డారో వారందరూ కూడా మరి 3.5 సంవత్సరములు 1260 దినములు లేక 42 నెలలు భూమి మీద మహాశ్రమలు పొందుతారండి వాళ్ళు. ఎంతమంది కావాలి సేవలు? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఆయన వస్తే
ఆయన వస్తే ఏంటి, పోతే ఏంటి, నాకెందుకు, నా దారి నాది, నా నోరు నాది, నా శరీరం నాది, నా ఇష్టం నాది అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా విడవబడతావు ప్రియారా. ఎందుకంటే ఒక కాపరిని రక్షించలేడు, అలాగే ఒక భర్త, ఒక తండ్రి, ఒక సహోదరులు మరి ఎవరు కూడా నేను రక్షించలేరు. డబ్బు, జ్ఞానం, బలం రక్షించలేదు. తెలివితేటలు అంతగా పనికిరావు. ఉగ్రదినమున ఆస్తి అక్కర కూడా రాదు ప్రియారా. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, వింటున్నారా, సిద్ధపాటు అనేది ప్రాముఖ్యము. ఆ సిద్ధపాటు కొరకే ఈ కూటములు, ఈ ఆరాధనలు, ఈ బైబిల్ స్టడీలు, మరి ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి లార్డ్ సప్పర్లు, ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, లేకపోతే ఇలాంటి ఆరాధనలు, ఇలా సమాజంగా కూడుకుంటానికి గల కారణం ఏంటంటే చల్లారిపోకుండానికే కూడుకోవాలి. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి అప్పుడప్పుడు మీరు వస్తూ, అప్పుడప్పుడు కూర్చుంటూ, అప్పుడప్పుడు వాక్యం వింటే చల్లిపోతారు ప్రియారా. కాబట్టి మనం ఎక్కువగా కూడుకుంటూ మండించుచు సిద్ధపడతారో, ప్రకాశిస్తుంటారో, అలా వెలిగింపబడుతున్నటువంటి ఆత్మలు మాత్రమే ప్రభుని కలుసుకుంటాయండి. మిగతా ఇంకా సరైన బాప్తిసం పొందిన వారు, సరైన భక్తి చేయని వారు, ఇంకా సరైనటువంటి, మీరు ఇటు చూడాలి, అలా పని చేసుకుంటారు. వినండి, సరైన సిద్ధపాటు లేకపోతే ఎడవబడతాం ప్రియారా. కాబట్టి సమయం లేదు, ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం దాన్ని మిస్ అయినట్లయితే తర్వాత ఎదుర్కోవాల్సినటువంటి మహాశ్రమలు, ట్రిబులేషన్ అనమాట. అది 3.5 సంవత్సరములు భయంకరమైన శ్రమల ప్రియారా. అలాంటి శ్రమ తర్వాత మరి వారు మరణించడం, తర్వాత వారు రెండో పునరుద్ధరణకు రావటం, తర్వాత తీర్పులోకి రావటం, ఆ తర్వాత తీర్పు తెచ్చిపడి అగ్నిగుండంలో వేయటం, ఇదంతా భయంకరమైన పరిస్థితులు అన్నమాట. అలాంటి ఆయాస మార్గం గుండా వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు, మిమ్మల్ని నడిపించడం కూడా ఇష్టపడలేదు ప్రియారా. మనందరం కూడా ఆ నీతి మార్గంలోకి రావాలని కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. అలాగే ఈరోజు చిన్న అంశాన్ని తీసుకుంటాను ప్రియారా. చూడండి, యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు. సందర్భం ఏంటంటే ఇక్కడ వాస్తవానికి 3వ అధ్యాయం అంతా మీరు చదివితే ఈ 3వ అధ్యాయంలో ఇశ్రాయేలుడికి బోధకుడైనటువంటి నికోదెము కనిపిస్తాడు మనకి. అయితే నేను నికోదెము కోసం మాట్లాడలేదు, కానీ నికోదెముకి చాలా విషయాలు చెప్పిన తర్వాత అక్కడ యేసు ప్రభువు నికోదెముతో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తేనో. నికోదెము ఎవరంటే బోధకుడండి. 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, ఇశ్రాయేలుకి ఆయనకు బోధకుడుగా ఉన్న వ్యక్తి. అలాంటి బోధకునికి ఏమంటాడంటే అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తేనో, అక్కడ పాయింట్ ఉందన్నమాట. అరణ్యంలో మోషే సర్పం ఎత్తడం అంటే అలా పట్టుకుని ఇలా ఎత్తడం కాదండి, నా అర్థం. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఆయన కనపడితే పాము అయింది, దానికోసం ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పే చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ 2 కార్యాలు గమనించాలి. నేను చెప్పబోయే అంశం ఏంటంటే ద బ్రాస్ సర్పెంట్, ఇత్తడి సర్పము అన్న అంశం మీద నీతో మాట్లాడుతాను ప్రియారా. ఇత్తడి బ్రాస్ సర్పెంట్, ద బ్రాస్ సర్పెంట్ అంటే ఇత్తడి సర్పం అంటారు దీన్ని. ఇక్కడ ఇత్తడి సర్పమునే ఎత్తుటలో ఆయన జ్ఞాపం చేయటంలో అర్థం ఏంటి, సారాంతం ఏంటి అసలే. నికోదెముకి, కొత్త నిబంధనలో నికోదెముకి యేసు ప్రభు వారు జరిగిపోయినటువంటి, ఇప్పుడు అరణ్యంలో మోషే కాలంలో జరిగిపోయినటువంటి ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపం చేస్తున్నాడండి. మరి ఆ కార్యానికి యేసు ప్రభు శిలువ మీద ఎత్తబడటానికి సంబంధం ఉందని అని చెప్పడంలో మనకి ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది. దేవునికి మహిమ కలుగాక. నేను ఈ రాత్రి చూడండి, ఇత్తడి సర్పం కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగాక. సాధారణంగా బైబిల్లో మీరు చూసినట్లయితే ఇత్తడి అనేటిది చాలా చోట్ల మన బైబిల్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. నెబుకద్నెజరు మరి ఆ దర్శనం చూసినటువంటి బొమ్మకు కూడా భాగంలో ఇత్తడి కనిపిస్తుంది. అలాగే బైబిల్ అంతట్లో కూడా అక్కడక్కడ ఇత్తడి గురించి రాయబడింది. సాధారణంగా చూడండి, ఇత్తడి దేని కొరకు బైబిల్ చెప్తుందంటే ఇత్తడి తీర్పుకు చూపిస్తుంది అనమాట అండి. తీర్పు గుర్తే ఇత్తడి. దేవునికి మహిమ కలుగాక.
అయితే యేసు ప్రభువు ఏమన్నారంటే నికోదేముతో చెప్తున్నాడు. అంటే నికోదేము ఎవరంటే ఆల్రెడీ దేవుడు ఎరిగిన వాడండి, బోధకుడిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు. అరణ్యములో మోషే ఎలాగూ సర్పం ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం. చూసారు ఇక్కడ ఏమన్నాడు? నిత్యం అంటలేదు, నిత్య జీవము. మీరు చెప్పాను చేస్తాలు, నిత్యం అనే మాట వేరు, నిత్య జీవం అనే మాట వేరు. నిత్యం అనే మాట ఎటర్నల్, చూడండి, ఎటర్నల్ మాట నిత్యత్వం అంటున్నారు. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. అంటే ఇక్కడ మనిషి కుమారుడు ఎవరంటే యేసు ప్రభువే. అమ్మాయిన్ మనిషి కుమారుడు ఎత్తబట్టం అంటే ఏంటి? అక్కడ ఎత్తబట్టం అంటే ఆయన సిలువ రానుపోయినాక సిలువ పైన ఆయన సిలువపైకి ఎత్తుట వలన ఏదో ఒక కార్యం ఉంది. ఆయన సిలువ వేయబడడం ద్వారా, ఎత్తబడడం ద్వారా, ఆయన ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా మనుషుడు నశింపక నిత్య జీవం పొందినట్లుగానే ఆయన ఎత్తబడతాడంట అండి. అంటే యేసు ప్రభు సిలువేయబడిన దానికి మోషే కాలంలో అరణ్యం అందున్నప్పుడు ఒక ఇతర సర్పని ఎత్తడానికి దీనికి దానికి ఒక సంబంధం ఉంది. అంటే పాత నిబంధన రాబోచున్న దానికి ముందుగానే గుర్తుగా రాయబడిన విషయం ఇక్కడ మనం గమనించాలి. దేవునికి స్తుతి కలుగాక. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మోషే కాలాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఆయన. మోషే కాలంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలంటే మోషే కాలానికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే కాలంలో ఎలాగైతే మోషే ఆ సర్పం ఎత్తాడో, ఎత్తడం వల్ల ఏం జరిగింది అక్కడ, అసలు ఎందుకు సర్పాన్ని ఎత్తాడు, అక్కడ ఇతర సర్పాన్ని ఎందుకు చేశాడు ఆయన, ఏ సందర్భంలో చేస్తే వచ్చిన పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు దేవుడు అనుమతి ఇచ్చాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఆయన ముందు అరణ్యములో మోషే పెరుతాడు. మోషే చేసిన సర్పం గురించి ఎత్తాడు. దాన్ని ఎత్తుతూ ఇక్కడ యేసు ప్రభువు సిలువ గురించి, సిలువ ఎత్తబాటు గురించి మాట్లాడుతూ నిత్య జీవం కోసం మాట్లాడుతున్నాడు. లేదా దీనికి ఆ అరణ్యములో మోషే ఎత్తినట్టు సర్పముకు ఒకటి సంబంధం ఉందండి. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మనం ఇప్పుడు మోషే కాలానికి వెళ్దాం. చూడండి, ఆ సంఖ్యాకాండము 21వ అధ్యాయము. దేవుని నామమునకు మహిమ కలుగాక. 4వ వచనం చదువుకొద్దాం. వారు ఎదోము దేశము చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మను నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని ఈ అన్నపానములు మాకు అసహాయమైనదనిది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనమని అనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇతర సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ రాయబడింది మనం బైబిల్ అనుసరించి మనం మాట్లాడుకుందాం పేరా. ప్రైజ్ ది లార్డ్. నేను బైబిల్ అనుసరించి మాట్లాడుతున్నాను. చూడండి, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, నిజంగా దేవుడు వారిని ఐగుప్తులోంచి వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నటువంటి సమయం. అయితే వీళ్ళ మార్గ మధ్యములో బైబిల్ చెప్తుంది చూడండి, మార్గ ఆయాసము చేత ఎర్ర సముద్రం మార్గముగా సాగిపోయినప్పుడు మార్గం ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్ముసిలిపోయిందట అండి. అంటే చాలా సొమ్ముసిలిపోయారు వాళ్ళు. అలాంటి సమయంలో వారు మార్గ ఆయాసము చేత అంటే వారు ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణం చేసినప్పుడు ఎందుకొరకు చేస్తున్నాం అనేది ముఖ్య విషయం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక.
అసలు వాస్తవానికి వారు ఎందుకు మార్గంలో ఉన్నారు చెప్పండి? శాపగ్రస్తమైన ఐగుప్తుల నుంచి దీవెనకరమైనటువంటి వాగ్దాన దేశానికి దేవుడు అని తీసుకొస్తున్నాడు. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడండి, వీళ్ళు మార్గం ఆలస్యం చేస్తా అంటే వారు అసలు ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ఒక భయంకర కురుములో నుండి, చెప్పాలంటే దాస్యము నుండి, చెప్పాలంటే బానిసత్వములోంచి దేవుడు వారిని విడిపించి ఆ మార్గము గుండా వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తున్నాడు. దీవెనకరమైనటువంటి సారవంతమైన భూమికి, వింటున్నారా, వారిని తీసుకెళ్తున్నాడు. వాళ్ళ మైండ్లో ఏముండాలంటే మనము దాసులుగా ఉన్న మనల్ని, బానిసలుగా ఉన్న మనల్ని దేవుడు తన ప్రవక్త ద్వారా విడిపించి మరి ఏం చేస్తున్నాడని తీసుకుని వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. అది మంచి దేశం అని చెప్పాడు, అది పాలు తేనెలు ప్రవేశించే దేశం అని చెప్పాడు. కాబట్టి అది సారవంతమైన భూమి అది అని వారు అనుకోవాలి. కానీ వాటిని మర్చిపోయారండి. వాళ్ళు మార్గము ఆయాసం చేత శనిగిపోతున్నారండి. చూడండి, కొన్నిసార్లు కొందరు చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, హై బాబాయ్ ఎంత దూరమా, ఎంత దూరం రావాలా మీటింగా, మార్గాయాసం అండి వాళ్ళకి, శనుగుడు అనమాట. ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం అనేది మర్చిపోకూడదండి. వీళ్ళు కూడా ఐగుప్తు నుంచి వాగ్దాన దేశం వెళ్తున్నారు. మార్గంలో మార్గ ఆయాసము చేత, అంటే మనము కూడా చర్చికి వెళ్ళినప్పుడు, కూటకి వెళ్ళినప్పుడు, మీటింగ్ వెళ్ళినప్పుడు ఎన్నడూ కూడా ఆ మార్గ ఆయాసము చేత సమస్యలున్నా కానీ సనక్కుండాను, విరోధంగా మాట్లాడకుండాను, ఎందు నిమిత్తం వెళ్తున్నామో, దేనికోసం వెళ్తున్నామో, దేనికోసం ప్రయాసపడుతున్నామో దాన్ని మనం లక్ష్య పెట్టాలి. దేవునికి మహిమ కలుగాక. వీళ్ళు బయటకు వచ్చారు కానీ వీళ్ళు మార్గములో మార్గ ఆయాసం చేత సమస్యలిపోయి వీళ్ళు ఏమంటున్నారు చూడండి, 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఇంతగా దేవునికి మరియు దేవుని ప్రవక్త మోషేకి ఈ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకని? అక్కడ అరణ్యంలో వారికి కొంచెం కష్టం వచ్చింది, ఓచుకోవాలి కదా. ఏమండి, దేవునికి మహిమ కలుగాక. కష్టం లేకుండా సుఖం ఎలాగొస్తుంది చెప్పండి? కష్టపడకుండా. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయడం కష్టమే, ఉపవాసం ఉండడం కష్టమే, చర్చికి రావటం కష్టమే, కొన్ని గంటలు కూర్చుని వాక్యం ఉండటము కష్టమే, మరి వాద్యాలు వాయించడం, పాటలు పాడటం, తర్వాత సమర్పించుకుంటాం, తర్వాత పరిచయం చేయటం కష్టమే. అయినా కానీ సోదరులారా, సొమ్మశీలినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని సేవకునికి వారు విరోధంగా మాట్లాడి ఉన్నారు. అంత మాత్రం కాదు, దేవుడు వారికి నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, అన్నీ చేశాడు. ఇక్కడ చూడండి, వారు అసలు ఎందుకు వారి మధ్యకి ఆ సర్పములు వచ్చాయంటే ఇదిగో ఇందుకే వచ్చాయండి. దేవునికి స్తుతి కలుగాక. ఏమన్నా చూడండి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? మొదటికి వచ్చిన అరణ్యములో చచ్చుడకే రప్పించితిరి అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ఏదో ప్రయాణం చేస్తున్నారు తప్ప వారికి టార్గెట్ లేదు, అసలే వారికి లక్ష్యం లేదు, అసలే వారికి గురి లేదు అసలే. అలాగే వీళ్ళ వల్లే చాలామంది సంఘాలలో, సమాజంలో కనిపిస్తారు. పేరా ఎందుకో వెళ్తారు, వస్తారు తప్ప వారికి టార్గెట్ ఉండదండి, వారికి ఒక గోల్ ఉండదు అసలే. వారు నిజంగా దేవుని వద్దకు వెళ్ళాలి, దేవుడిచ్చిన స్థలమును చేరుకోవాలి, దేవునితో ఉండాలని ఆశ ఉండదు. కానీ ఏదో పనుగుతూ ఉంటారు పేరా. అయితే ఇక్కడ చూడండి, ఈ అరణ్యములో చచ్చుడకు ఐగుప్తు నుండి మమ్మను ఎందుకు రప్పించింది అన్నారు. అది మోషే ఉద్దేశం అదేనా? కాదు కదా. మోషే దేవుడిని చెప్పాడు, నా జనాంగం తీసుకుని నువ్వు ఆ దేశానికి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. మోషే వారికి చెప్పాడు, దేవుడు నన్ను పంపించాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పలానా ప్రదేశానికి నడిపించమని చెప్పాడు అని వారికి చెప్పాడు. అయితే వారి మార్గంలో కొంచెం కష్టం వచ్చింది, కొంచెం ఆయాసం వచ్చింది, కొంచెం ఇబ్బంది కలిగింది. వెంటనే వారు దేవుని సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు. మొట్టమొదటి ఏంటంటే అరణ్యంలో చర్చకు తీసుకొచ్చిరా అని అడిగారండి వాళ్ళు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. కొన్నిసార్లు మనం దేవుళ్ళలోకి వచ్చినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, అవసరం లేదు కొన్ని మరణాలు వస్తాయి. కొన్నిసార్లు మరి అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అన్ని ద్వారాలు మూయబడిపోతాయి, చాలా కఠినమైన పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్యారా. అయితే ఆ సమయంలో మనం కలిగినటువంటి ఈ మార్గ ఆయాసము చేత సొమ్ముశీలన కానీ ఎన్నడూ దేవుణ్ణి, సంఘాన్ని, సమాజాన్ని, సేవకుణ్ణి, మరి ప్రవక్తని ఎన్నడూ కూడా తోలనాడకూడదు. దేవునికి మహిమ కలుగాక. కానీ ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే వాళ్ళు ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులను మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చితిరి అన్నారండి. అలా అన్నవాళ్లే అరణ్యంలో చచ్చిపోయారండి. మీకు తెలుసా,
అలా అన్న వాళ్ళందరూ అరణ్యంలోనే చనిపోయారండి. నా సోదరులను గమనించండి, ఈ పరిస్థితి వారికి రాకూడదు. వారు ఎప్పుడు అరణ్య మార్గంలో చర్చలకు రాదు, కానీ ఏ విధము చేతనా సరే మనం గమ్యానికి చేరుకోవాలి. ప్రయాణం మొదలుపెట్టి ప్రయాణం మధ్యలో ఆపొద్దు, అంతవరకు మనం వెళ్ళాలి. విశ్వాస నావలో, లేక ఈ పరిచర్యలో, లేకపోతే ఈ సేవలో, ఈ సంఘములో, లేకపోతే ఈ సమాజములో, లేక ఈ వాక్యములో, వర్తమానములో అడుగుపెట్టి మధ్యకొచ్చి అనగొద్దు, కానీ ప్రారంభం నుంచి అంతవరకు ప్రయాణం చేయాలి. దేవునికి మహిమ కలుగాక. నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరగకూడదు, కానీ నమ్మకముగా మనం వెంబడించాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే, అరణ్యములో చచ్చుటకు ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని అని నిలదీశారండి వాళ్ళు. అంత మాత్రం కాదు, తర్వాత ఇక్కడ ఆహారం లేదన్నారండి, నీళ్ళు లేవన్నారండి. ఆహారం లేదన్నారు, నీళ్ళు లేదన్నారు. తర్వాత సవిచారము లేని ఈ అన్నపానం నాకు అసహ్యమంది అన్నారండి. ఎప్పుడైతే ఈ మాటలు పలికారో, మొదట మాట అరణ్యంలోని ఎందుకు మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చి అరణ్యం చంపడానికి తీసుకొచ్చారా అన్నారు. రెండవ మాట ఏంటంటే, అక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు. పైగా దేవుడు ఇచ్చినటువంటి మన్నాను వారు ఏమన్నా తెలుస్తారండి, ఏమన్నా తెలుస్తా దానికి, వాళ్ళు ఏమన్నా తెలుస్తా, సవిచారం లేని అన్నం ఇది అసహించుకున్నారట వాళ్ళు. పరలోకపు దేవదూతలు తినే ఆహారాన్ని వారికి ఇచ్చాడు దేవుడు. దాని ఒక విలువ తెలియట్లేదు వారికి. ఈరోజు నీకు కూడా పరలోక సింహాసనం నుంచి కృపావాక్యం వచ్చిందని నువ్వు తెలుసుకోవాలి. రాత్రి వారికి మన్న ఎంత ప్రాముఖ్యమో, అందులో కొంతమందికి ఆ మన్న అసహ్యం అనిపించింది. ఈరోజు ఈ వర్తమానము, ఈ కళ ప్రవర్తనాడు కృపా సింహాసనం నుండి మెట్లు గుండా దొల్లుకుంటూ మన దాకా వచ్చిందన్నాడు ఆయన. దేవునికి స్తుతి కలుగాక. ఇది కృపా సింహాసనం వచ్చినట్టు వర్తమానాన్ని నువ్వు అసహించుకోకూడదు, నువ్వు ద్వేషించకూడదు. నువ్వు ఖచ్చితంగా దీనికోసం నిలబడి, శ్రమైన, బాధైనా, కష్టమైనా, ఏదైనా సరే, కరువైన, సమస్యలు గడ్డుగా ఉన్నా నువ్వు మాత్రము కడదాకా నిలబడి ఉండాల్సిన బాధ్యత ఉంది ప్రియారా. వీళ్ళు ఇక్కడ ఆహారాన్ని తక్కువ చేశారు, నీళ్లను తక్కువ చేశారు, దేవుడిచ్చిన మన్నాని శౌచారం లేని అన్నం అని చెప్పి అసహించుకున్నారు. అప్పుడు 6వ వచనం చూడండి. అందుకు మోషే ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. దేవుడే ఆ సర్పములను పంపించాడండి. ఎందుకు వారి మధ్యకి సర్పములు వచ్చాయంటే, వారు దేవునికి మోషేకును వ్యతిరేకంగా మాట్లాడినందుకే దేవుడు సర్పమును తీసుకుని వచ్చాడు ప్రియారా. ఇక్కడ చూడండి, సర్పం లేక పాము పాపానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇత్తడి తీర్పు సాదృశ్యంగా ఉంది. స్తంభము మరొక దానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. ఆ స్తంభము సిలువకు మాదిరిగా ఉంది. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ ఏదైతే జరిగిందో నా ప్రియ సోదరులారా, అది మరలా కొత్త నిబంధన కాలములో యేసు ప్రభు దినాల్లో జరిగినది. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ముందు వారు దేవుడిచ్చిన ఆహారాన్ని, నీళ్లను అసహించుకున్నారు. దేవుని కోపం వచ్చింది. వారి మధ్యకి దేవుడు తాపకరమైన పాములు తీసుకొచ్చాడు. ఆ పాములు ఏం చేశాయంటే వారిని కరిచాయి. చూడండి వాక్యం ఉంది అక్కడ. సర్పములు పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయిల్లో అనేకులు చనిపోయారటండి. చూడండి, పాము లేక సర్పకాటుకి చాలామంది చనిపోయారటండి. ఇక్కడ చూడండి, సర్పకాటు ఎప్పుడైతే వేసిందో చనిగిన వారందరినీ అది సర్పాలు అన్నీ వచ్చి కాటేస్తున్నప్పుడు చాలామంది అప్పటికే చచ్చిపోయారండి. మరికొందరేమో నొగరు కక్కుంటూ కురప్రాణంతో కేకలు వేస్తూ ఉన్నారు పేర. అంటే సర్పకాటు అనగా ఈరోజు చూడండి, ఈరోజు పాము దేని సందర్శం అంటే పాపానికి. పాపము నేను కాటేసినప్పుడు ఆ పాపము నేను ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? వ్యాధుల్లోనికి, మరణములోనికి తీసుకువెళ్ళి అది నిన్ను దూరం చేస్తూ నిజంగా అది నిన్ను చంపివేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, అవి ప్రజల్లో కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. అలా చూడండి, ఇశ్రాయేల్లో చాలామంది చనిపోవటము మిగతా వాళ్ళు గమనించారు. మిగతా సగం మంది ఏమో అటు ఇటు ఉన్నారన్నమాట. అటు జీవానికి మరణం మధ్య కొట్టుకుంటారు. ఆ సమయంలో నా ప్రియమైన సోదరులారా, మరికొందరు ఏం చేస్తారంటే నేరుగా అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో గమనించగలిగారు. అటువంటి సమయంలో, అటువంటి సిచ్యువేషన్లో మరికొందరు ఈ తాపకరమైన పాములు రావటము, కరవటము, చనిపోవటము గల కారణం ఏమిటో ముందు వారు తమను తాము ఆలోచించుకున్నారు. అంటే తమ తప్పులు వారు ఎత్తుక్కున్నారు. హల్లెలూయా. ఒక పరిస్థితి జరిగినప్పుడు
ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు మనం వెంటనే ఏం చేయాలండి, మన తప్పులు దేవుని వద్దకు వచ్చి ఖచ్చితంగా ఒప్పుకోవాలండి. దేవునికి మహిమ కలుగాక. అది నేనైనా నీవైనా ఎవరైనా సరే, ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. సమయం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అతను తప్పులో పడుతూ ఉంటాడు. తప్పులో పడిపోయినప్పుడు, ఇబ్బందులు పడిపోయినప్పుడు పరిష్కారం తెలుసా? దేవుడు మొత్తగా మునిపే, సర్పం వచ్చి కాటేక మునిపే, పాపం వచ్చి నిన్ను ముంచివేయకుండా లేకపోకుండానే ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు నేరుగా దేవుని వద్దకు వచ్చి, ఇదిగో వాళ్ళకి వచ్చిన అవగాహన ఏంటి, అక్కడ కొంతమంది చచ్చిపోయారండి, మరి కొందరేమో చావు బ్రతుకులో ఉన్నారు. ఈ టైంలో మరి కొందరు ఏం చేశారంటే, అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందో గుర్తించారండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. కొన్నిసార్లు మనకి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు కూడా అదే ఆలోచన రావాలి. వాళ్ళకి ఏమొచ్చింది చూడండి, 7వ వచనం. కాబట్టి ఈ ప్రజలు మోషే వద్దకు వచ్చి, ఆమేన్, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, ఒప్పుకున్నారండి వాళ్ళు. అసలు ఎందుకు ఈ సర్పాలు వచ్చాయి, ఎందుకు అనేకులు చనిపోయారు, మిగతా చావు బ్రతుకులో ఉన్నారు, దీనంతటి కారణం ఏమిటో వెంటనే వారు తమ శుభ్రపరీక్ష చేసుకున్నారు. వారంతటి వాళ్ళు సొంత పరీక్ష చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది, ఇప్పుడు దేవుని ప్రవక్తకి వ్యతిరేకంగా మాట్లాడినందుకేనని. ఈరోజు విలియన్ బ్రహ్మ అనే ప్రవక్తకి వ్యతిరేకంగా మాట్లాడినవాడు కూడా అదే పరిస్థితి అండి. దేవునికి మహిమ కలుగాక. అక్కడ మోషే ఎంతో, ఈ కాలంలో ప్రవక్త బ్రహ్మ కూడా అంతే నడిపారా. ఆ రోజు మోషే ఒక్కడిగా వెళ్ళాడు, అగ్నిస్తంభంలోను మేఘస్తంభం ద్వారా రుజువు చేయబడ్డాడు, ధర్మశాస్త్రం తీసుకుని వచ్చాడు. అంత మాత్రం కాదు, అద్భుతాలు చేశాడు. అంత మాత్రం కాదు, ఆ బానిసలను, మగ్గిపోతున్నటువంటి ఆ మనిషి కింద ఉన్న ప్రజలను తన దేవుని వాక్యము ద్వారా, నోటి వాక్యము ద్వారా వారిని బయట తీసుకొచ్చాడండి ఆయన. ఈరోజు విలియన్ బ్రహ్మ కూడా అగ్నిస్తంభం ద్వారాను, మేఘస్తంభం ద్వారాను, కాల వర్తమానము ద్వారాను, సూచకుడి అద్భుతాల ద్వారాను రుజువు చేయబడిన వాడై అనేక మత సంస్థల్లో నలిగిపోతూ మగ్గిపోతున్న వారిని తన వాక్యము చేత, దేవుని వాక్యము చేత బయటలోకి వచ్చాడండి ఆయన. అప్పుడు మోషే ఎంతో, ఇప్పుడు విలియన్ బ్రహ్మ కూడా అంతే పోయారా. అప్పుడు మోషే మీద ఎంతైతే సనిగారో, విరోధంగా మాట్లాడారో, వారిని పాపము కాటేసిందో, ఈరోజు సేవకులైనా ఇతరులైనా ఎవరైనా విలియన్ బ్రహ్మ అనే ప్రవర్తనకి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే, ఇదిగో పాపం అనే ఆ పాములు వారిని కాటవేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమీ జరగాలనుకుంటున్నాం ప్రియరా, సంథింగ్, ఏదో దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగాక. అక్కడ వారు గుర్తించారు, అయ్యా మోషే ఈ పరిస్థితి కారణము దేవునికి నీకును వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. మేము గ్రహిస్తున్నాం, మా తప్పు దిద్దుకుంటున్నాం, మేము ఒప్పుకుంటున్నాం అని మోషే వద్దకు వచ్చి వారు తమ సొంత ఒప్పుకోవాలన్నమాట. అంటే చూడండి, వారు తమ తప్పును ఒప్పుకోవడం అనేది గొప్ప కార్యం. ఇక్కడ వారు ఏదైతే పలికారో అందుకు వచ్చిన తీర్పు ఏమిటో, పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. అప్పుడు వెంటనే వారు ఏం చేశారు తెలుసండి, తమ సొంత పరీక్ష చేసుకొని తమ సొంత తప్పుని వారంతటా వారు ఒప్పుకున్నారు. ఈరోజు మనిషి చేసిన పాపాన్ని మనిషి తనకు తానుగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న నాడే క్షమాపణ ఉంటుందండి. మనం ఒప్పుకున్నప్పుడే బైబిల్ చెప్తుంది, మనము వాటిని ఒప్పుకుని విడిచిపెడితేనట యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, దోషము నుండి మనం విడిపించి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తుందంట అండి. అప్పుడు వారు వేడుకుంటే ఏమంటే చూడాలి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన వేడుకోమని అన్నారు. అంటే ఈ టైంలో వారి ప్రార్థనలు మంచివి. ఖచ్చితంగా అక్కడ ప్రవక్త అయిన మోషే చెప్పిన విధానంలోనే మోషే వద్దకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వేడుకో, ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి విడిపించబడతామని విశ్వాసం వరకు వచ్చేసిందండి. వారు వెళ్ళి మోషే దగ్గర మొరపెట్టారు. హల్లెలూయా. మోషేలు దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు పోయి ఇత్తడి సర్పముడు చేసి ఫలానా కొండ మీద పెట్టు, ఆ ఇత్తడి స్తంభం పైన ఇత్తడి సర్పాన్ని నిలబెట్టిన తర్వాత నువ్వు పోయి ఎవరైతే చావక అటు ఇటు మిగిలి ఉన్నారో, చావు బ్రతుకు మధ్య ఉన్నారో వారందరికీ చెప్పు, దాన్ని నిదానించి ఆ కొండ మీద పెట్టినటువంటి ఆ ఇత్తడి సర్పమును, లేక స్తంభం మీద ఉన్నటువంటి ఇత్తడి సర్పమును నిదానంగా చూడని చెప్పమన్నాడు. ఎవరైతే నిదానంగా చూశారో, హల్లెలూయా, అంటే వారు దేని చూస్తున్నారు ఇంతగా, ఆ కొండ మీద, స్తంభం పైన
ఇతర సర్పం వైపు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగాక. నిదానించి చూడమని చెప్పు. ఎవరైతే నిదానించి చూస్తారో వారు ఖచ్చితంగా బతుకుతారు అని చెప్పాడండి. అప్పుడు మోషే వెళ్ళి ఇదిగో జాగ్రత్తగా వినండి, మీరు చావక ముందు దయచేసి దేవుడిచ్చిన ఒక మార్గం ఉంది, ఇదిగో ఇది చూడండి అని దేవుని ప్రవక్త ఆ ప్రజలను వారి యొక్క హృదయాల్ని వారి యొక్క చూపులను ఆ ఇతర సర్పం తిప్పుతున్నాడు. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారు. దేవుడు ఇచ్చిన అన్నమును లేక ఆహారమును అసహ్యమని అన్నారు, నచ్చలేదన్నారు వాళ్ళు. అందుకు దేవుడు ప్రజల్లో తాపకరమైన సర్పములు తీసుకొచ్చాడు. సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఇతర సర్పమును నిదానించి చూచినవాడు బ్రతికాడట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ వైద్యుడు ఎవరంటే మోషే. హల్లెలూయా. వైద్యుడైన మోషే అక్కడ అరణ్యములో ప్రార్థించినప్పుడు దేవుడు దిగివచ్చి దాని యొక్క నివారణను, జరిగిన వాటికి నివారణ ఏమిటో మోషే చెప్పాడు. మోషే ప్రార్థన చేశాడు, ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చి ఏమన్నా, డాక్టర్ మోషే, నువ్వే వారికి జరిగినటువంటి దానికి నివారణ చేయాలి, నువ్వు పోయి ఇలాగ చేయి, ఆ కొండ మీద స్తంభమును దానిపైన ఇతర సర్పమును పెట్టుము, అలా చెప్పాడు. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు చూడండి, నివారణ ఏమిటో చెప్పాడు మోషే. వారందరికీ నివారణ ఏంటో, తగ్గే మార్గం ఏమిటో, తప్పించుకునే మార్గం ఏమిటో, లేకపోతే బ్రతికే మార్గం ఏంటో అక్కడ మోషే ఒకదాన్ని ఏర్పరిచాడు. దేవునికి మహిమ కలుగాక. సర్పము ఎప్పుడు కూడా పాపములకు సాదృశ్యంగా ఉందటండి. దేవునికి స్తుతి కలుగాక. ఆ సర్పము తీర్పు తీర్చబడిన ఏదైనా తోటలోని సర్పానికి మాదిరిగా ఉందట. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఎక్కడ తీసుకెళ్ళాడండి ఆయన. ఈ సర్పం అనేది ఏదైనా తోటలో జరిగిన పాపం యొక్క తీర్పుకు సాదృశ్యం ఉందట అండి. అంటే ఏదైనా తోటలో సర్పము ద్వారా ఒక పాపం జరిగిందండి. ఈరోజు చాలామంది అని ఒప్పుకోరు, క్రైస్తువులు ఒప్పుకోరు, పెద్ద పెద్ద బోధనలు ఒప్పుకోరు. కానీ బైబిల్ మాత్రం చెప్తుంది అక్కడ ఒక సర్ప సంతానం ఉన్నది. హల్లెలూయా. మీరు బైబిల్ చూసినట్లయితే అక్కడ సర్ప సంతానం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏదైనా తోటలో అవ్వ ఆదాము భార్యాభర్తలుగా ఉన్నారు. ఆదాము ద్వారా అవ్వ పిల్లని కనాలి. కానీ ఆదాము కంటే ముందే సర్పము అవ్వని కూడుట అనే దాన్ని ఇక్కడ ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసి బయట వారు ఒప్పుకోరు. కానీ బైబిల్ మాకు చెప్తుంది పేరా, మనం చూస్తున్నాము హవ్వ సర్పము చేత మోసగించబడినది. హల్లెలూయా. అప్పుడు ఆమె గర్భం ధరించింది. హల్లెలూయా. ప్రేర ఆ తర్వాత ఆమె 2 పిల్లలు కన్నది. అందులో 2 పిల్లలు, ఒకడు కయీను, ఒకడు ఏబేలు. కయీను ఆదాము కుమారుడు కాదు, అందుకే అతని పేరు ఆదాము వంశావళిలో కనిపించదు. అయితే హేబేలు ఆదాము కుమారుడై ఉన్నాడు, ఆదాము రక్తమై ఉన్నాడు, ఆదాము యొక్క స్వభావం కలిగి ఉన్నాడు. కానీ కయీను మాత్రము ఖచ్చితంగా అక్కడున్న సర్పెంట్ అనగా సర్పము అనగా అది మనిషి వలె ఉన్న ఒక జంతువు. అది జంతువు అని ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్తుంది. భూజంతువులలో సర్పము యుక్తిగలది అని రాయబడింది ప్రియారా. అంటే అక్కడ సర్పము జంతువులో పోల్చబడిందండి. ప్రైజ్ ది లార్డ్. దానికి కాళ్ళు ఉన్నాయట. హల్లెలూయా. దాని చేతులు ఉన్నాయట. మనిషి వలె ముఖం ఉంది, నోరు ఉంది, చెవులు ఉన్నాయి, అన్ని మనిషి వలె ఉన్నాయి. మనిషిని దాన్ని పక్కన పెడితే ఈజీగా చెప్పొచ్చు అది కూడా మనిషేనని. కానీ మనుషులో ఆత్మ ఉన్నది, జంతువులో ఆత్మ లేదు. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో భూజంతువులలో అది చాలా తెలివైందంట అండి. దేవుడు తెలివైనవని ఎప్పుడు వాడుకోడండి, తెలివిలేని వాడుకుంటాడండి. అర్థమైంది మీకు? తెలివి గలవని అందరినీ సాతానే వాడుకుంటాడు పేరా. తెలివి కనుక ఎక్కువైందనుకోండి, ఒకవేళ దేవుడు వాడుకోనుకోండి, అరణ్యంలో తీసుకెళ్ళి తెలివంతా లాగేస్తాడు బయటకు ముందే అండి. తెలివంతా లాగేస్తాడు. మోషేకున్న తెలివితేటలన్నీ మొత్తం ఒలిచేసాడట దేవుడు. సౌలుకున్న తెలివితేటలన్నీ ఒలిచేసాడట అండి. ఆ విధంగా దేవుడు అరణ్యంలోనుకో ఎడారిలోకి తీసుకెళ్ళి మొత్తానికి పూర్తిగా వశపరుచుకొని ఆ జ్ఞానమంతా తీసేసిన తర్వాత నాకు మాట రావు అంటే ఆ స్థితికి తీసుకొస్తాడు దేవుడు అండి. నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరదు అని నీ అంత హృదయపూర్వకంగా ఒప్పుకునే స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మోషే అన్నాడు, ఇప్పుడు వెళ్ళు అన్నాడండి ఆయన. కానీ ఒకప్పుడు మోషే ఎవరు తెలుసా? ఐగుప్తు రాజ్యం అంతట్లో మంచి జయశాలండి. అతడు యుద్ధశూరుడు, బాగా చదువుకున్నాడు, పక్క లాంగ్వేజ్ అన్నీ బాగా తెలుసు అతనికి, ఐగుప్తు భాషలు తెలుసు,
విద్య తెలుసు, అక్కడున్న జ్ఞానం తెలుసు. కానీ సోదరులారా, అతని యొక్క జ్ఞానము అక్కడ సేవకు పనిచేయలేదండి. అందుకే దేవుడు అతను తీసుకెళ్ళి మొత్తం ఎండగట్టిన తర్వాత అప్పుడు వాడుకున్నాడు. అంటే తెలివితేటలుంటే అలా వాడుకోడు దేవుడు. వాటిని అన్నిటిని తీసేసిన తర్వాత ఎండని కరగా చేసే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అలా వచ్చిన మోషే ఇక్కడ ఎలా ఉందంటే చూడండి, మోషే ద్వారానే ఇక్కడ ఒక కార్యం జరుగుతుందండి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు మోషే ఆ సర్పాన్ని ఎత్తటంలో అర్థం ఏంటంటే, ఈ కల ప్రవర్తనాడు ఆ సర్పము ఏదేన్ తోటలో జరిగిన పాపాన్ని గుర్తుగా ఉంది అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏదేన్ తోటలో అవ్వని ఈ సర్పం అనే మనిషి రూపంలో కనిపించే ఈ జంతువు అవ్వని కలుసుకున్నప్పుడు అప్పుడు పుట్టాడు కయీను అనేవాడు. హల్లెలూయా. ఈ కార్యం జరగగానే దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఆ యొక్క జంతువు ముఖం పట్టుకుని ముట్టుపట్టుకుని లాగాడట. హల్లెలూయా. అప్పుడు కాళ్ళు చేతులు అన్నీ పోయాయటండి. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రవక్త అన్నాడు చూడండి, పేర నేను మీకు ఇస్తాను. ప్రైజ్ గాడ్. సర్పం యొక్క కాళ్ళు తీసివేయబడినవి అన్నాడు ప్రవక్త ఈ కాలంలో. సర్పం యొక్క కాళ్ళు, సర్పానికి కాళ్ళు ఉంటాయండి? ఉండవుగా. కానీ ఆదిమ మొదటి సర్పం, ప్రైజ్ ది లార్డ్, ఘట సర్పం అన్నాడు చూడండి, ఆది సర్పం అన్నాడు చూడండి, అపవాది సాతాను అన్నాడు చూడండి, వాడే ఆ సర్పంలోనికి ప్రవేశించాడు. అది ముందు పాకేది కాదు, మనిషిలా ఉండేది, చేతులు కాళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ జంతువులోనికి లూసిఫరు అపవాది ప్రవేశించాడో అప్పుడు వాడు వెళ్ళి అవ్వని పాడు చేశాడు. ఈరోజు సాతానుడు పందుల్లోకి దూరినట్టుగా, చెడిపోయిన వాళ్ళు దూరినట్టుగా వెళ్ళి చాలా మందులు ప్రవేశించి నికోతుల వల్లే, మరి బిలాం వల్లే, మరి యూదా వల్లే పనిచేసి ఒక శరీరం ద్వారా సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నాడు ఈరోజు. ఆ రోజు అవ్వనే సంఘాన్ని పాడు చేశాడండి వాడు. హల్లెలూయా. శరీర సంబంధంగా అక్కడ సంపర్కం జరిగింది. ఎప్పుడైతే ఈ పాపం జరిగిందో రక్త మార్పిడి వలన అక్కడ కయీను పుట్టాడు. కాబట్టి కయీను అపవాది కుమారుడు, సాతాను కుమారుడు. చూడండి, కయీనులో కోపం ఉంది, హత్య చేసే స్వభావం ఉంది, అబద్ధమాడే స్వభావం ఉంది. అవండి, అతడు అలా ఎదిరించే స్వభావం కలిగేవాడు. అతడు అబద్ధమాడాడు, ఎదిరించాడు, కోప్పడ్డాడు, హత్య చేశాడు. కానీ ఏబేలు నీతిమంతుడు అని రాయబడింది, కానీ కయీను దుష్టుని సంబంధి రాయబడింది. కాబట్టి ఈ దుష్టుని సంబంధించిన కయీనులో ఉన్న ఈ గుణలక్షణాలు, ఈ క్యారెక్టర్స్ వాడి బాబు, వాళ్ళ నాని, వాళ్ళ తండ్రి. పిల్లలకి తండ్రి స్వభావం వస్తే తెలుసా మీకు? రాదా? ఎంత కోపమే అంటే అది బాబుకు ఉంది అంత కోపం, అందుకు ఉంది అంటారు. అయ్యి బాబోయ్ ఏంటి ఈ మాట వరుస ఏంటి? వాళ్ళ బాబు అలాగే గట్టిగా మాట్లాడేవాడు అంటాడు. అంటే ఏంటి? తండ్రి యొక్క జన్యువులో ఉన్న ఆ జీన్స్ ద్వారానే పిల్లలకు కూడా వస్తాయి పేర. అలాగే ఏబేలుకేమో ఆదాం స్వభావం వచ్చింది, ఆదాం పద్ధతి వచ్చింది. కయీనుకేమో ఆదాం లక్షణం ఒకటే లేదండి, వాడు అంతా దైవ లక్షణం కలిగి ఉన్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. మొదట కోపగించాడు, తర్వాత చంపాడు, తర్వాత అబద్ధమాడాడు, ఆ తర్వాత దేవుణ్ణి ఎదిరించాడు. 4 కార్యాలు ఉంటాయి అతనిలో. ఇప్పుడు ఈ కయీను సర్పము ద్వారా కయీను వచ్చాడు. ఇప్పుడు ఆ కయీను సంతతి వారే సర్ప సంతానమై ఉన్నారు. ఎప్పుడైతే కయీను పుట్టక మునుపు, నాతో ఉన్నారా, ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి ఆదాము అమ్మని పిలిచి సర్పాన్ని శపించాడండి. అప్పుడు సర్పం కాళ్ళు చేతులు లేకుండా పాకే పురుగుగా మారిపోయిందంట అండి. అది పాకే పురుగు అని ఎవరు చెప్తున్నారు? ఆదికాండం 3వ అధ్యాయంలో 14వ వచనంలోనే రాయబడింది. నీవు నీ కడుపుతో ఇక నువ్వు మన్ను తింటావు, ప్రాకుతావు అని చెప్పాడు. అంతకుముందు అది ప్రాకేది కాదని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అది జంతువులో ఒక జంతువు అని ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది పేర. ఆ తర్వాత 3వ అధ్యాయం తర్వాత అది జంతువు నుంచి సర్పముగా, పాకే పురుగుగా, అనగా పొటతో పాకే దానిగా మారిపోయిందని ఆదికాండం 3వ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పేర. దేవునికి స్తుతి కలుగాక. అప్పుడు 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అన్నాడు, స్త్రీ నీ సంతానమునకును, ఆమేన్, సర్ప సంతానమునకును అన్నాడండి. అక్కడ 2 సంతానం ఉన్నాయి. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి ప్రజలు, సర్ప సంతానం అంటే కయీను ద్వారా వచ్చేటువంటి ప్రజలు. అప్పుడు సర్ప సంతానం అనేది ఒకటి భూమి మీదకి ఏర్పడింది. హల్లెలూయా. కాబట్టి ఏదేన్ తోటలో జరిగిన ఆ యొక్క సర్పము ద్వారా జరిగిన పాపము ఇక్కడ తీర్పుకి సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకో విషయం ఏంటంటే, సర్పం యొక్క కాళ్ళన్నీ తీసేయబడ్డాయి. సర్పము ఇక్కడ దేవుని సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా.
ఇత్తడి తిరుపు సాదృశ్యంగా ఉంది, స్తంభము సిలువు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ ఎప్పుడైతే స్తంభం మీద ఎత్తబడిందో అప్పుడు పాపపు కాటు లేక పాము కాటు పొందినవాడు నిదానించి చూసినప్పుడు వారు బ్రతికారట. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు జాతక పాయింట్ విందాం. చూడండి ఏమన్నాడైనా, ప్రజలు ప్రవక్తను నమ్మకపోవటం వలన పాపము చేశారు, వారు అతనికి వ్యతిరేకంగా దేవుని వ్యతిరేకంగా సనిగారు, వారి పాపముల వలన వారిని పాములు కాటివేశాయి. హల్లెలూయా. అందుకు వారు చనిపోయారు. సమస్త రోగములకు కారణము పాపము. సమస్త వ్యాధులకు లేక రోగములకు కారణము పాపము. పాపం వలన రోగం అనేది ప్రవేశించింది. జాతక పాయింట్ నలిపారా. పాపం ఏంటి? అవిశ్వాసమే. అవిశ్వాసమే పాపము. అసలు వాక్యాన్ని నమ్మపోవటమే పాపమండి. క్షమించరని పాపమండి. మళ్ళీ చెప్పాలంటే దేవుడు ఒకడని తెలుసు కూడా నమ్మకపోవటం, యేసుక్రీస్తుని బాప్తిస్మం తెలుసు కూడా పొందకపోవటం, నిజమైన బోధ నిజమైన కార్యమని తెలుసు కూడా అందులోకి రాకపోవటము, అది పాపమండి. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, పాపం వల్లనే రోగం వచ్చిందట అండి. పాపం వల్లనే రోగం ప్రవేశించింది. సమస్త రోగాలన్నీ కారణం ఏంటంటే దానికి కారణము పాపమే. ఇప్పుడు ఈ పాము పాపానికి సాదృశ్యంగా ఉంది, ఈ సర్పము పాపానికి గుర్తుగా ఉంది. నా సోదరులారా, ఎప్పుడైతే పాపం చేస్తున్నామో అప్పుడు రోగం అనేది మనం తినేస్తే మొదలుపెడుతుందండి. అందుకే చూడండి, చాలామందికి ఎన్ని మందులు వేసినా ఏ వ్యాధి తగ్గిపోదండి. మందులు తింటూ ఉంటారు అస్సలు తగ్గదండి. నా సోదరులారా, కొన్ని సందర్భాల్లో చేసిన తప్పులను బట్టి వచ్చే పాపాలను బట్టి వచ్చే వ్యాధులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దేవుని మహిమ కొరకు వచ్చే వ్యాధులు ఉంటాయి. యోబుకి వచ్చిన వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చినది. పుట్టుగుడ్డివాడికి వచ్చిన వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు చేసినటువంటి పాపాలను బట్టి వారికి వచ్చే వ్యాధులు ఉంటాయి. అవి దీర్ఘకాలంగా ఎలా ఉంటాయంటే దెయ్యాల వెళ్ళి ఆ శరీరంలో కూర్చుని మకం వేసేసి ఎలనే వెళ్ళవండి. స్కాన్ చేస్తుంది, కనబడదు. డాక్టర్ గారు అంటారు ఏమీ లేదమ్మా, ఏమీ అంటాడు. ఇంటికి వచ్చాక మళ్ళీ లాగుంటుంది, తీసుకెళ్తారు, మళ్ళీ ఏం లేదంటాడు. అది అసలు దొరకదండి. మీకు తెలుసా? చూడండి, అసలు ఈ వ్యాధులన్నీ ఎందుకు వస్తాయంటే మనుషుడు చేసే పాపాన్ని బట్టే వ్యాధులట ఆ శరీరంలోకి జొరబడతాయంట అండి. మీకు తెలుసా? ఈ శరీరము దేవుని నివాస స్థలముగా మారాలి. ఈ శరీరానికి వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని వ్యాధులు దేవుని మహిమకు వస్తాయి. అవి వస్తాయి, దేవుడు మహిమపరచబడతాడు, వారు ఇంకా దేవునికి దగ్గర అవుతారు. చాలామంది స్వస్థపరచబడతారండి. మన సంఘంలో చాలామంది స్వస్థపరచబడ్డారు. నిలబడి దేవుడు వచ్చేసాడు ఇచ్చేసాడు, మళ్ళీ కనబడండి. వాళ్ళు కనబడితే ఒట్టు. యేసు దినాలు కూడా చాలామంది స్వస్థపరచబడ్డారండి. కానీ ఆయన చుట్టూ ఉన్నది ఎంతమంది? 12 మంది మాత్రమేనండి. నా సోదరులారా, స్వస్థత దేవుడు ఇస్తాడు. అసలు ఎందుకు రోగం వస్తుంది? పాపం వలన. పాపాలు ఒప్పుకున్నప్పుడు స్వస్థత వచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి పోవాలి. కాదు, దేవుణ్ణి వెంబడించాలి. ఒక స్వస్థత వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా పశ్చాత్తాపడితేనే స్వస్థత వస్తుందండి. వీళ్ళు పశ్చాత్తాపడరు కాబట్టే వారు మళ్ళీ బతికారండి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యాధి అయినా సరే మనం దేవుని ఎద్దకు వచ్చి మన తప్పులు పాపాలు ఒప్పుకున్నట్లయితే నన్నైనా నిన్నైనా ఎవరినైనా సరే దేవుడు కృపగల దేవుడు, క్షమించిన సిద్ధమనసు గల దేవుడు ఖచ్చితంగా ఆ పాపాలు క్షమించినప్పుడు స్వస్థత అనేది జరిగిద్దండి. దేవునికి స్తుతి కలుగాక. ఇక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పాపాన్ని బట్టి ఏమో అక్కడ ఇత్తడి సర్పం ఎత్తబడిందండి. ప్రైజ్ ది లార్డ్. పాము పాపానికి గుర్తుగా ఉంది. దానికి విరుగుడు ఏంటి తెలుసా? ఇత్తడి. ప్రైజ్ ది లార్డ్. ఇత్తడి సర్పం ఎత్తబడింది. ప్రైజ్ ది లార్డ్. మరి నిదానం చూస్తే వారికి ఏం జరిగిందంటే విశ్వాసం ద్వారా స్వస్థత. 2 పాప నివారణ, 1 రెండోది స్వస్థత కార్యము. 2 కూడా అక్కడ జరుగుతున్నాయి. ఈ కాల ప్రవక్త నాడు ఇత్తడి సర్పము స్వస్థపరచలేదు అన్నాడండి. ఇదేంటండి ఇప్పుడు దాకా ఇతర సర్పం చెప్పి అలా చూడమని చెప్పి అది స్వస్థలు అన్నారేంటి? అక్కడ మాట
నిదానించి చూడు అనే మాటను గౌరవించి విశ్వసించి తిరిగితేనే స్వస్థత అండి. ప్రైజ్ ది లార్డ్. ఇతర సర్పం స్వస్థపరచలేదు, నూనె బుడ్లు స్వస్థపరచలేవు. హల్లెలూయా. దేవుని సేవకులు స్వస్థపరచలేరు, ఏ మనుషుడు స్వస్థపరచలేడు, ఏ దయ్యం స్వస్థపరచలేదు, ఏ నూనె ఏ కార్యాలు స్వస్థపరచలేవు. హల్లెలూయా. కేవలం స్వస్థపరచడానికి యేసుక్రీస్తు మాత్రమే. కానీ నువ్వు ఆ మాట నమ్మాలి, విశ్వసించాలి. ఒక రోజున చూడండి, యెరూషలేములో కోనేటి దగ్గర ఒక రోగి ఉన్నాడనమాట. అక్కడ విచిత్రం ఏంటంటే చాలామంది రోగులు ఉన్నారు అక్కడ. దూత వచ్చి అప్పుడప్పుడు ఆ కోనేటిని కదిపి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి ఎవడైతే ముందు దిగుతాడో ఏ రోగమైనా స్వస్థ వచ్చేస్తుందంట అండి. అలా దేవదూత వచ్చి నీటిని కదిపి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా దాంట్లో దిగారనుకోండి, ఏ రోగైనా స్వస్థపరచబడతారు. వింటున్నారండి? ఈ కలపడుతున్నాడు, నీరు స్వస్థపరచదు అన్నాడండి. ఇదేంటండి బాబు ఇలా అంటున్నారు? దేవదూత వచ్చి కదిపి వెళ్ళిన మాటకి ఎవరైతే లోబడి విశ్వసించి దిగుతున్నారో వారు స్వస్థపరచబడతారండి. వాళ్ళు అంటే నీళ్ళు స్వస్థపరచవు, కానీ అందులో దిగినప్పుడు స్వస్థ వస్తుందనే మాటకి ఎవరైతే లోబడి నమ్ముతున్నారో వారికి స్వస్థ వస్తుందండి. ఇంతగా నీటిలో ఉందా, మాటలో ఉందా? మాటలో ఉందండి. ఇతర సర్పంలో ఉందా, మోషే నోటి మాటలో ఉందా స్వస్థత? మోషే నోటి మాట ద్వారా వారు దాన్ని చూడాలి, అప్పుడు వారు స్వస్థపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగాక. పాపం మరియు రోగము రెండిటికి ఒక్కటే ఇత్తడి సర్పం అన్నాడండి. పాపానికి రోగానికి రెండిటికి కూడా ఒకటేనంట ఇత్తడి సర్పం. దేవునికి స్తుతి కలుగాక. ఇది మోషే కాలంలో జరిగిన ఒక కార్యము. కాబట్టి మోషే ద్వారా దేవుడు ఆ గుర్తును దాని మీద పెట్టాడండి. అదేం తెలుసా? డాక్టర్ హాస్పిటల్లో ఉన్నటువంటి లోగో అండి. అది సూది గుచ్చి ఒక పాము ఇలా చుట్టబడి ఉంటుంది, లేక 2 పాములకు చుట్టబడి ఉంటాయి. డాక్టర్ కూడా ఒక సింబల్ వేసుకుంటాడు, కారు మీద, బైక్ మీద, హాస్పిటల్లో అక్కడ వేసుకుంటాడు. వాస్తవానికి మోషే డాక్టర్ గారు చేసిందండి ఇది. కానీ డాక్టర్ తీసేసుకున్నారండి అందరూ. కానీ డాక్టర్ ఎవరికి తెలియదు, అది మోషే డాక్టర్ గారు చేసే సంగతి. కానీ బైబిల్ చెప్తుంది, ఆ ఇత్తడి సర్పము ఆ సూది గుచ్చిన తర్వాత ఆ పాము చెట్టబడే ఉద్యమం ఏంటి? అర్థం ఏంటంటే సూది పాము ఏంటి అక్కడ చూసారా? ఇత్తడి సర్పం చూస్తే ఎలాగైతే స్వస్థ వచ్చిందో స్వస్థత గుర్తండి ఆ కార్యము. దేవుని మహిమ కలుగాక. వారి పాపము క్షమించబడింది, వారి రోగము స్వస్థపరచబడింది. ఎప్పుడు? నిదానం చూసినప్పుడు. మోషే ఇత్తడి సర్పమును ఎత్తినట్లుగా పాపం మరియు రోగము నిమిత్తము ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువ మ్రానుపై ఎత్తబడ్డాడండి. పాత నిబంధనలో ఎలాంటి కార్యం జరిగిందో చూడండి. విరోధంగా వచ్చారు దేవునికి, అప్పుడు వారికి వ్యాధి వచ్చింది. సర్పము ద్వారా వ్యాధి వచ్చింది, అంటే మరణకరమైన వ్యాధి వచ్చింది. చెప్పాలంటే వారు ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా సనిగారో, ప్రైజ్ ది లార్డ్, మీరు కూడా ఎన్నడూ కూడా దేవుడు నాకు ఏం చేశాడు ముక్కు చెదకండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, నాకేం చేశాడు ఆయన అనొద్దు అసలే. అసలు దేవుని కోసం నువ్వు ఎన్నడూ విరుద్ధంగా ఆలోచించొద్దు అసలే. కొంతమంది అంటారు, నన్నే ఎందుకు చేశాడు దేవుడు ఇలాగా అంటారు. నేను ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలనుకుంటున్నావా? పెట్టేస్తారు అవసరం అయితే. కానీ నేను ఎక్కడ పెట్టాలో, ఏ కుటుంబంలో పెట్టాలో, ఏ పరిస్థితుల్లో పెట్టాలో దేవుడికి బాగా తెలుసండి. కొండలన్నీ లేసి కుమ్మరాడా నన్ను పెద్ద గిన్నె చేసావు, నీరు మొయ్యలేకపోతున్నాను, నేను చిన్న చేయిపోయావా అని కొండ చెప్తుంది ఏంటి? చెప్పదు. కాబట్టి ఆయన పరమకుమారి, మన కొండలమై ఉన్నాం. తాను తన ఇష్ట ప్రకారంగానే చేశాడు నిన్ను. నన్ను ఎందుకు ఇష్టలే ఉంచాడు, నాకెందుకు ఆ స్థాయి ఇవ్వలేదు, నాకెందుకు ఈ స్థాయి ఇవ్వలేదు అనుకోవద్దు అసలే. దేవుడి చిన్నంతో తృప్తిగా వెళ్ళిపో. హల్లెలూయా. ఇది దేవుడి చిత్తం అనుకో. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే ఎలా ఉంటే అలా నడుస్తుందని వెళ్ళిపో. ఎందుకంటే ఇంకో దేనికోసం ఆలోచించక అసలే దేవుడిని ఏ స్థితిలో పిలిచాడో నువ్వు ఆ స్థితిలో ఉండి దేవుడిని మణిపరచాలట అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ మోషే కాలంలో ఎప్పుడైతే వారు దేవునికి సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడారో అందుకు వారి మధ్యకి సర్పాలు వచ్చి కాటేసే, అంటే రోగం ఏర్పడింది అక్కడ. మనము దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. అలా వెళ్ళినప్పుడు ఏమొద్ది చెప్పండి? పాపం అనేది ఏర్పడుద్ది. పాపం ద్వారా ఏమొస్తుంది? వాక్యాన్ని, సేవకుని, వాక్యాన్ని, ప్రవక్తని వారు సరిగినప్పుడు అది పాపము.
ఆ పాపాన్ని బట్టి వారికి ఏమొచ్చింది? రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. సర్పము కాటి వేసింది. వారు చచ్చే స్థితిలో ఉన్నారు, చావు బతుకులో ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తప్పులు పాపాలు ఒప్పుకున్నారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? అక్కడ ఒక మార్గాన్ని వారికి ఏర్పాటు చేశాడండి. తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మరి మన మధ్య మనకు వ్యాధులు, పాపం బట్టి వ్యాధి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలంటే అక్కడే మోకరించి, ప్రభువా నీకు విరుద్ధంగా ఏదైనా తప్పు చేశానేమో నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభువా. నా నోటి మాట వల్ల కానీ, చూపు వల్ల కానీ, చేతి వల్ల కానీ, నా శరీరాన్ని బట్టి కానీ, లేక నా తలంపును బట్టి కానీ నేను విరుద్ధంగా చేశానేమో, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, ఇక నేను ఎప్పుడు చేయను ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు నీకు వచ్చినటువంటి ఆ వ్యాధిని, ఆ బాధని, అస్వస్థతను దేవుడు తీసివేస్తున్నాడండి. ఆయన రెండు చేస్తున్నాడు. ఒకటి పాపాన్ని తీసేస్తున్నాడు, రెండోది రోగాన్ని కూడా తీసేస్తున్నాడు. అంటే పాపాన్ని క్షమిస్తున్నాడు, రోగాన్ని ఏమో స్వస్థపరుస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక. అదే విధముగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మోషే దినాలు ఏ విధంగా అయితే వారికి రక్షణ మార్గం ఏర్పడిందో, తప్పించుకునే మార్గం ఏర్పడిందో, వారు చావు బతుకులోంచి మరి బయటపడి బతికారో, అదే విధముగా నశించక నిత్యజీవమో వాగ్దాన దేశం అయితే, యేసుక్రీస్తు ద్వారా ఈ వాగ్దాన దేశం కాదు కానీ నిత్య జీవాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. అది ఒక మాదిరిగా ఉంది. అక్కడ ఐగుప్తు నుంచి రావటము, సనగటము, పాపము రావటము, పాపం ద్వారా రోగం రావటము, పశ్చాత్తాపడటము, మరలా ఆ తర్వాత వారిలో కొందరు పశ్చాత్తాపడిన వారు కొందరు, సరి చేసుకున్న కొందరు వాగ్దాన దేశానికి వెళ్ళి క్షేమంగా చేరుకున్నారండి. హల్లెలూయా. అయితే మోషే కాలంలో ఒక దేశమే వరకు ఇవ్వబడింది. అయితే నీ కాలంలో, యేసుక్రీస్తు కాలంలో మనం నశింపక నిత్యజీవం పొందినట్లు ఈ యెరూషలేము కాదు కానీ పరలోకపు యెరూషలేము దేవుడే పోతున్నాడండి నిత్యజీవం పొందుటకు. అందుకొరకు మోషే ఎలాగైతే ఎత్తాడో సర్పమును, యేసుక్రీస్తు కూడా ఆయన ఎత్తబడవలసినది పేర. అందుకే సిలువ మరణం పైన ఆయన వ్రేలాడాడు. ఇప్పుడు ఆయన్ని నిదానించి ఎవరు చూడాలంటే, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, లోకములో ఉన్నారో, పాపములు ఉన్నారో, రోగములు ఉన్నారో, చావు బ్రతుకు మధ్య ఉన్నారో, ఆత్మలో అటు ఇటు ఉన్నారో, చల్లరిపోయి ఉన్నారో, వారందరూ కూడా ఆయన వైపు, ఆ యొక్క సిలువ స్తంభం పైన వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వైపు చూచినప్పుడట రెండు కార్యాలు అంటున్నాడు ఈ కాల ప్రవక్త. దేవునికి మహిమ కలుగాక. సర్పం అనేది చాలా కారణముల నిమిత్తమే ఎత్తబడినది అక్కడ. అలాగే యేసుక్రీస్తు కూడా సిలువ మానుపైన ఎత్తబడి ఉన్నాడు. దానికి కారణము ఒకటి క్షమించుటకు, రెండు స్వస్థపరచుటకు. యేసు ప్రభు సిలువలో రెండు కార్యాలు చేశాడు. ఒకటి నీ పాపాల కోసం రక్తం కార్చాడు, రెండోది నీ రోగాల కోసము దెబ్బలు తిన్నాడు. రెండు కార్యాలు ఉన్నాయి సిలువలో. ఒకటి పాప క్షమాపణ కొరకు రక్తము, రెండోది నీ వ్యాధుల కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే ఆ పాప క్షమాపణ, ఆయన ద్వారానే స్వస్థత. దేవునికి మహిమ కలుగాక. ఈ కాల ప్రభుత్వం నడిపారా, సర్పము స్వస్థపరచలేదు కానీ దాన్ని నిదానించి విశ్వసించిన వారు, చూచిన వారు మాత్రమే స్వస్థపరచబడతారు. ఈరోజు సిలువని స్వస్థపరచదండి. సిలువ మీద చనిపోయిన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను స్వస్థపరుస్తాడు. అది సిలువ పట్టుకు, సిలువ నాకు స్వస్థత, సిలువ నాకు స్వస్థత, సిలువ నూనె పోతాను, ఉగ్రగా తిరుగుతానంటే జరగబడ్డ కార్యాలు. ఎన్ని నూనె బుడ్లు వేసినా పని అవ్వదు, అది తడిసిపోద్ది, కార్యం జరగదు. సిలువ నేను స్వస్థపరచదండి. అర్థమైందండి. సిలువ స్తంభం పైన ఆ సర్పను ఎలాగైతే చూచారు వాళ్ళు, అలాగే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పాపానికి నివారణగా ఉన్నాడు. హల్లెలూయా. తీర్పుకి నివారణగా ఉన్నాడు, స్వస్థతకి నివారణగా ఉన్నాడు. కాబట్టి నిదానించి చూచినప్పుడట పాపాలు క్షమించబడుతున్నాయి, నిదానించి చూచినప్పుడట రోగాలు బాగు చేయబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగాక. ఒక మనిషికి అంతకంటే ఏం కావాలి? ఈ రెండే చాలా ప్రాముఖ్యమైనవి. మనిషి పాపముతో సతమతమవుతున్నాడు, రోగముతో చచ్చిపోతున్నాడు.
కాబట్టి ఇప్పుడు పాపముతో మనశ్శాంతి లేక, పాపముతో సమాధానం లేక, పాపముతో మనిషి మరి మనశ్శాంతి లేకుండా లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు అతనికి మార్గం లేదు. అయితే అతను నిదానం చూడవచ్చు. మరొక వ్యక్తి రోగంతో బాధపడుతూ రోగ క్షీణము చేత చనిపోతూ నరకానికి పోతుంటే ఇప్పుడు వారు నిదానం చూచడం వలన స్వస్థత. దేవునికి మహిమ కలుగాక. ఇత్తడి సర్పము, ఆ సర్పము అంతయు యేసుక్రీస్తుకి మాదిరిగా ఉన్నది. హల్లెలూయా. ఇత్తడి దేవుని యొక్క తీర్పుగా ఉన్నది. చూడండి, సర్ప సంతానానికి గుర్తుగా ఉన్నది. హల్లెలూయా. ఇత్తడి సర్పమునకు జీవము లేదు, కానీ నీ సొంత ఆలోచనకు ఎప్పుడైతే చనిపోతావో అప్పుడే నువ్వు జీవిస్తావు అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఇత్తడి సర్పములో ఏమి లేదంటే జీవము లేదు అక్కడ పాత నిబంధనలో. అయిన విశ్వాసం ద్వారా వారు స్వస్థపరచబడ్డారు. ఈ కాల ప్రవర్తనాడు, నీ సొంత ఆలోచనలు చనిపోయినవి ఇత్తడి సర్పం వల్లే జీవులినంతగా అవి చనిపోవాలి. ఇత్తడి సర్పంలో జీవం ఎలా లేదో అలాగే నువ్వంట నీ ఆలోచనలంతట్లో కూడా చనిపోవాలట. అలా నీ ఆలోచనలో మీరు చనిపోతే, నీ చెడ్డ ఆలోచనలో చనిపోతే, నీ దురాలోచనలో నువ్వు చనిపోతే ఇత్తడి సర్పం వల్లే జీవులినంతగా అవి చచ్చిపోయి ఉండాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇత్తడి సర్పము ద్వారా వారికి పాపక్షమాపణ మరియు స్వస్థత. యేసుక్రీస్తు శిలువపై ఎత్తబడడం ద్వారా పాపక్షమాపణ మరియు స్వస్థత. ఇంకాను ఈ రాత్రి ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. ఇంకాను ఈ రాత్రి అయినా ఎంతటి రోగినైనా ఎలాంటి రోగమునైనా స్వస్థపరిచేవాడిగా నడిపారా. నా చిన్న పరిచర్యలో మీరు చూశారు సంగమా, ఎన్నో దేవుడు స్వస్థత కలుగజేసి నడిపారా. అదే దేవుడు నిదానించి చూసినట్లయితే నీ పాపానికి విరుగుడు ఆ సిలువ మరణపైన వేలాడిన యేసుక్రీస్తులోనే ఉన్నది. నీ రోగానికి విరుగుడు సిలువ పైన వేలాడిన యేసుక్రీస్తులోనే ఉన్నది. కాబట్టి ఆ వ్యాధి గలవాడు అటే చూడాలి, ప్రెజర్ వ్యాధి గల స్త్రీ అటే చూడాలి. పాపముతో పొల్లడుచున్నటువంటి వ్యక్తి కూడా, పాపం అనే ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి కూడా యేసుక్రీస్తుని చూసినట్లయితే పాప నివారణ జరిగిద్ది. ఇదే మానవ కోటికి పేర. ప్రతి పాపి ఎత్తబడిన సిలువ మ్రానుపైన ఎత్తబడిన యేసు వైపు చూడాలి, నిదానించి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సిలువ వైపు చూసి పితాపుత్ర పవిత్రాత్మ అని వెళ్ళిపోవడం కాదండి. నిదానించుడు. నిదానించి చూస్తే నీ పాపానికి విరుగుడు అక్కడ ఉంది. నిదానించుడు, నీ వ్యాధులకి స్వస్థత అక్కడ ఉంది. దేవుడు మన దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. జీవము కలిగిన మా ప్రియ పరమ తండ్రి, స్వస్థపరచు దేవుడు నువ్వే ప్రభువా. ఒక పాపిని క్షమించడానికి నువ్వు సమర్థుడివి. ఒక రోగిని స్వస్థపరచడానికి నువ్వే అర్హుడువు ప్రభువా. సమస్త మహిమగంతా ప్రభువులు మీకే అర్పిస్తున్నాను. అరణ్యములో మోషే ఎలాగైతే ఇత్తడి సర్పం ఎత్తునప్పుడు పాము చేత సర్పం చేత కాటి పొందిన వ్యక్తులు నిదానం చూచి నైనా వారు బ్రతికారు, అలాగే వారు స్వస్థపరచబడ్డారు, వారి పాపాలు క్షమించబడ్డాయి ప్రభువా. వారు వాగ్దాన దేశానికి వెళ్ళారు. అయితే ఈరోజు అంతకంటే గొప్ప కార్యము, మోషే ఎలాగే ఎత్తబడినాడు, మోషే ఇత్తడి సర్పం ఎత్తినట్లుగానే మనిషి కుమారుడు కూడా సిలువ మరణపైన ఎత్తబడినప్పుడు నశింపక నిత్యజీవం పొందుతారని నువ్వు వాగ్దానం చేశావు ప్రభువా. ఇప్పుడు మాకును పాపములు క్షమించబడ్డాక నీ వైపు చూసినట్లయితే పాప నివారణ సిలువలో ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభువా. అలాగే రోగానికి వ్యాధి లేక స్వస్థత నీ వైపే ఉందని ఇప్పుడు చూస్తున్నాం ప్రభువా. వారు ఎలాగైతే చూచి బ్రతికారో, స్వస్థపరచబడ్డారో, ఈరోజు సిలువ మ్రానుపైన వేలాడిన నీ వైపు చూచి పాపాలన్నీ క్షమించబట్టకు, అలాగే రోగాలన్నీ కూడా నైనా స్వస్థపరచుటకు 2 కాండాలని మేము నమ్ముతున్నాం ప్రభువా. నిత్యముగా దీవించండి, ఆశీర్వదించండి. మళ్ళీ ఇంకెవరైనా పాపంలో జీవించినట్లయితే ప్రభువా ఈ రాత్రే నాయన ఎత్తబడినటువంటి సిలువ మ్రానుపైన నీ వైపు చూసే భాగ్యం చేయండి, నిదానం చూసే భాగ్యం దయచేయండి. మళ్ళీ ఇంకెవరైనా రోగులై ఉంటే నాయన సతమతవుతుంటే దీర్ఘకాల వ్యాధులతో బాధపడినట్లయితే ఈ రాత్రే ప్రభువా వారు నిదానించి సిలువ మ్రానుపైన ఎత్తబడిన యేసును చూచి నాయన స్వస్థపడినట్లుగా సహాయం చేయ ప్రభువా. నువ్వు స్వస్థపరచడానికి నాయన ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. దేవా ఈ రాత్రి ప్రభువా పాప నివారణ మరి రోగ నివారణ 2ను సిలువ మ్రానుపైన వేలాడినటువంటి యేసుక్రీస్తు నీలోనే ఉందని నమ్మొచ్చు. గొప్ప కార్యము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.